నమస్తే అభ్యర్థులారా. ఏపీ టెట్ పేపర్ 2 తెలుగు వ్యాకరణ శ్రేణిలో ఈరోజు మనం చాలా ప్రాధాన్యత కలిగిన అంశం గురించి తెలుసుకుందాం. అది తెలుగు పదములు, పద నిర్మాణం మరియు అర్థం. ముందుగా పదం అంటే ఏమిటో తెలుసుకుందాం. పదం అంటే పదం అనేది అర్థాన్ని కలిగి ఉండే ధ్వని సమూహం. మనం మాట్లాడే ప్రతి వాక్యం పదాల ద్వారా నిర్మించబడుతుంది. అంటే పదాలు లేకుండా వాక్యాలు ఉండవు. ఇప్పుడు మనం పదములు, పద నిర్మాణం మరియు అర్థానికి సంబంధించి ముందుగా పద నిర్మాణం గురించి తెలుసుకుందాం. తెలుగు భాషలో పదాలు 3 రకాలుగా ఏర్పడతాయి. ఫస్ట్ వన్ తత్సమ పదాలు, సెకండ్ వన్ తద్భవ పదాలు, థర్డ్ వన్ దేశ పదాలు. తత్సమ పదాలు తీసుకున్నట్లయితే ఇవి సంస్కృత భాష నుంచి యథాతథంగా తీసుకుని తెలుగు భాషలో వాడే పదాలు. ఉదాహరణకు విద్య, విద్యార్థి, గురు, శాంతి. 2 తద్భవ పదాలు తీసుకున్నట్లయితే ఇవి సంస్కృత పదాల నుంచి కానీ తెలుగు ప్రకృతి పరంగా మారిపోయాయి. ఉదాహరణకు మానవుడు, సంస్కృతం మనుజ. ఇప్పుడు ఈ తెలుగు పదములు, పద నిర్మాణం మరియు అర్థానికి సంబంధించి దేశ పదాలు తీసుకున్నట్లయితే ఇవి స్వదేశీ భాష నుండి వచ్చినవి. ఇవి స్థానికంగా తెలుగు భాషలో ఏర్పడ్డాయి. ఉదాహరణకు మట్టి, పిల్లి, చెట్టు. ఇప్పుడు మనం పదం యొక్క అర్థం గురించి తెలుసుకుందాం. ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉండవచ్చు. ఇది సందర్భాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు తల అనే పదం మనం శరీర భాగంగా తీసుకున్నట్లయితే ఆరంభం అనేది కూడా తల మొదలు. అర్థం తెలియని పదాలను డిక్షనరీ ద్వారా నేర్చుకోవడం మంచి అలవాటు. సాధారణంగా ఈ పదములు, పద నిర్మాణం మరియు అర్థం అనే విషయాలపై ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో పరీక్షల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రశ్న: క్రింది వానిలో తత్సమ పదం ఏది? ఏ చెట్టు, బి విద్య, సి మట్టి, డి పిల్లి. సమాధానం బి విద్య. ప్రశ్న 2 తీసుకున్నట్లయితే క్రింది వానిలో తద్భవ పదాలు ఏవి? ఏ చెట్టు, బి విద్య, సి మానవుడు, డి పిల్లి. సమాధానం తీసుకున్నట్లయితే సి మానవుడు. ప్రశ్న 3 క్రింది వానిలో దేశ పదాలు ఏవి? ఏ మట్టి, పిల్లి, చెట్టు, బి మానవుడు, సి విద్య, డి ఏది కాదు. ఆన్సర్ తీసుకున్నట్లయితే ఆన్సర్ ఏ మట్టి, పిల్లి, చెట్టు. మిత్రులారా, ఇది మన పదములు, పద నిర్మాణం మరియు అర్థం అనే వ్యాకరణాంశంపై సరళమైన వివరణ. ఇలాంటివి మరెన్నో ముఖ్యమైన పాఠాలు, బిట్స్ మీకోసం మా ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, అంతేకాకుండా మీకు మా ఈ వీడియోలు ఉపయోగకరంగా ఉంటాయి అని మీరు భావించినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేయండి. మరొక వ్యాకరణ అంశంతో మీ ముందుకు త్వరలోనే మళ్ళీ తిరిగి వస్తాం. ధన్యవాదములు.